మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. గురుగారు, తులారాశి వాళ్ళకి ఈ మార్చి నెల ఏ విధంగా ఉండిపోతుంది? చంద్రగ్రహణం తాలూకు ఇంపాక్ట్ వీళ్ళ మీద ఏ విధంగా ఉంటుంది? మరి ఉగాదిని ఏ విధంగా పురస్కరించుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి వాళ్ళకి? చంద్రగ్రహణం మార్చి 3వ తేదీ 6:22 నుంచి 6:47 25 ఉంటుందండి ఈ గ్రహణం. దీనివల్ల కలిగే ఫలితాలు మిగతా పంచమ స్థానంలో కుజరాహువులు, షష్టమంలో శని, శుక్ర, రవి యొక్క ఫలితము, భాగ్యస్థానంలో ఉండేటువంటి గురువు యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ మనకి గ్రహణం అనేటువంటిది కొన్ని రాసుల వాళ్ళకి ఎఫెక్ట్ ఏమి ఉండదు. అది కాకుండా ఇది మనకి స్వల్పంగా వచ్చేటువంటి పాక్షిక చంద్రగ్రహణం. అది కాకుండా తులవారికి లాభస్థానంలో పడుతున్నటువంటి గ్రహం కాబట్టి అన్ని రకాల లాభాలని ఇస్తుంది ఇది. కాబట్టి ఏమి భయపడాల్సిన పని లేదు. అందులో ముఖ్యంగా కెరియర్లో ఇంప్రూవ్మెంట్స్, కెరియర్లో ప్రమోషన్స్ కోసం విచిత్రంగా వీరికి రాదేమో అనుకున్నది కూడా రావడం, ఇటువంటివన్నీ కూడా తెచ్చిపెడుతుంది తులారాశి వారికి చెప్పాలంటే. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ సంతానం కోసం ఐవీఎఫ్లు, ఐయుఐలు ప్రయత్నం చేసేవారు కొంత జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. పంచమంలో కుజరాహులు ఉన్నారు కాబట్టి ఆన్లైన్లో ఫేస్బుక్స్లోని, ట్విట్టర్స్లోని, ఎక్స్లోని రకరకాల ఇవాళ రేపు డేటింగ్ యాప్స్ చాలా వస్తున్నాయి. మీరు సింగిల్గా ఉన్నారా, లేకపోతే సంథింగ్ మీకు రాత్రిపూట మాట్లాడాలనిపిస్తుంది, చాలా వస్తున్నాయి, నేను చూస్తున్నాను కదా. అలాగా అనవసరంగా ఒక్కొక్కసారి లక్కీగా వాళ్ళకి మంచి వాళ్ళు పరిచయం అవ్వచ్చు. ఇప్పుడు మనం ఎలా అయితే ఎవరైతే వీళ్ళు ఎంటర్ అవుతారో మనకు మంచి పార్ట్నర్ కావాలన్నా, మంచి ఫ్రెండ్ కావాలన్నా, అలాగే ఎంటర్ అయిన వాళ్ళు ఉంటారు. అందులో మంచి వాళ్ళు ఉంటారు, ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటారు, మనీ కోసం ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటారు. కాబట్టి ఏంటంటే కొంచెం కుజరాహువులు పంచమంలో ఉన్నందుకు కొన్ని అఫైర్స్, కొన్ని సీక్రెట్గా కొంతమంది ఏం చేస్తారంటే నేను చూస్తుంటాను సొసైటీలో, వాళ్ళకి వివాహం అవుతుంది, భార్య పిల్లలు అందరూ ఉంటారు, ఎవరు లేరు, సింగిల్గా ఉన్నా అని చెప్పని ఎంటర్ అవుతారు. అది ఒక్కొక్కసారి ఇబ్బందికి దారితీస్తుంది, కొన్ని సీక్రెట్ అఫైర్స్. ఇది పర్టికులర్గా జాగ్రత్తగా ఉండాలి బికాజ్ ఆఫ్ పంచమంలో కుజ రాహులు ఉండడం వల్ల. కాకపోతే కొంచెం వీళ్ళు ఏంటంటే ఫ్రెండ్స్కి కానీ, షేర్ మార్కెట్ విషయాల్లో కానీ, మనీ డీల్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే అసలు విషయం తెలుసుకోకుండా, ఎటువంటి ఎక్స్పీరియన్సెస్ లేకుండా షేర్ మార్కెట్లోకి దిగుతారు. ఇది కూడా మంచిది కాదు. ఇది కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటి నుంచో వీళ్ళ డ్రీమ్ ప్రాజెక్ట్స్, లేకపోతే ఒక యాప్ డెవలప్ చేద్దాం అనుకోవడము, లేకపోతే ఒక బిజినెస్ ప్రారంభిద్దాం అనుకునేటువంటి వాటికి మాత్రం ఇప్పుడు ఉండేటువంటి బుధుడి యొక్క వక్రగతి అనేటువంటిది అనుకూలిస్తుంది ఇక్కడ చెప్పాలంటే. ఇక 6లో శని, రవి శత్రుపై జయాన్ని, జాబ్లో కొంతవరకు ప్రోగ్రెస్ని, జాబ్లో కాస్త ఇంప్రూవ్మెంట్ని, చేస్తున్న జాబ్లో ఎప్పటి నుంచో పెంచుతాం అనుకునేది ఇప్పుడు కొంచెం పెంచడానికి అనుకూలంగా ఉంది. కాకపోతే 6వ స్థానంలో ఎప్పుడైతే శుక్రుడు ఉన్నాడో ఇది మాత్రం కొంచెం స్త్రీల ద్వారా కొంత శత్రుత్వాలను ఇస్తుంది. కాబట్టి ఇక్కడ ఏంటి, ఇందాక మనం అనుకున్నట్టుగా ఈ యాప్స్, ఈ ఫ్రెండ్షిప్స్, ఈ విషయంలో పురుషుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే స్త్రీ ద్వారా శత్రుత్వం వచ్చే యోగం 6వ స్థానంలో శుక్రుడు ఉంది కాబట్టి అదొకటి. ఇక వీళ్ళకి సంతానాన్ని విదేశాలకు పంపించాలనే ప్రయత్నం మాత్రం ఫలిస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. జీవిత భాగస్వామి మాత్రం కొంతమంది చూడండి, ఏదో బ్లాక్ మ్యాజిక్ జరిగింది, ఇంట్లో ఏదో ఉంది, అక్కడికి వెళ్తే ఏదో జరిగింది, నేను ఏదో తొక్కాను, ఇలాంటి భ్రమల్లో పడడము, కొంత అటువంటి నెగటివ్ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వడం కూడా ఉంది కుటుంబ సభ్యులకి లేదా జీవిత భాగస్వామికి. అందుకని ఏం చేయాలి, జీవిత భాగస్వామి కానీ కుటుంబ సభ్యులు కానీ ఎక్కువ దుర్గానామాన్ని చేయాలి. దుర్గా స్కందులు ఈ జాతకులు చేయొచ్చు, వీళ్ళకి జీవిత భాగస్వామి చేయొచ్చు, పిల్లలు కూడా చేయొచ్చు దుర్గా ఆరాధన. తద్వారా ఏమవుతుందంటే నెగటివ్ ఎనర్జీ ఏదైతే, ఇప్పుడు కుటుంబ కారకుడు కుజుడు, సప్తమాధిపతి కుజుడు అంటే కుటుంబ స్థానాలు అధిపతి అండ్ జీవిత భాగస్వామి కారకుడు, ఇద్దరు వెళ్ళి కుజుడు వెళ్ళి రాహుతో ఉన్నాడు, అది కూడా కుంభరాశిలో ఉన్నాడు. కాబట్టి ఏమవుతుందంటే ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఏదో ఎక్కువ ధనం వస్తుంది, ఆశ వల్ల ఇరుక్కోవడము, లేకపోతే ఏదో బ్లాక్ మ్యాజిక్స్ లాంటి అవడం వల్ల ఇరుక్కోవడం జరుగుతూ ఉంటాయి. ఇంకోటి ఏంటి, ఇలాంటివి జరిగినప్పుడు సర్వసాధారణంగా ఏం జరుగుతుంది, ఇంట్లో వీళ్ళేదో ఆంజనేయ స్వామి స్తోత్రము, ఇంట్లో ఏదో హోమం చేసుకోవడం, వీళ్ళంతటా వీళ్ళు ఏదైనా సాధన చేసుకుని తగ్గించుకోవచ్చు. అలా కాకుండా భాగ్యంలో గురువు ఉన్నందుకు ఈ తులాలగ్నం లేదా తులారాశి వారికి గురువు పాపి కాబట్టి రాంగ్ పర్సన్ని వీళ్ళు వెళ్ళి అప్రోచ్ అవ్వాల్సి వస్తుంది. వాళ్ళు ఏదో హడావిడి చేసి సౌండ్ నీకు ఏదో పట్టుకుంది, 10 లక్షలు తీసుకురా, 5 లక్షలు తీసుకురా అని ఇబ్బంది పెడతారు. కాబట్టి నేను చెప్పేది ఒకటే, చక్కగా దుర్గా కవచం చదువుకోండి, లేదా లక్ష్మీనరసింహస్వామి ఆరాధన చేయండి, లేనట్లయితే చండీ చేయించుకోండి ఇంట్లో, చక్కగా సరిపోతుంది. లేదు ఇవన్నీ కాదంటే నిజంగానే మాకు ఏదో పట్టుకుందని తెలిసింది అంటే కనుక నేను చెప్పేది ఒకటే, సున్నాల పన్నం అని ఉంటుంది, అది కనుక అది ఆంజనేయ స్వామికి సంబంధించింది, అది కనుక చేయించుకున్నా సరిపోతుంది, ఎటువంటి నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా. ఎందుకంటే పంచమంలో కుజరాహువులు ఉన్నప్పుడు మనిషి యొక్క ఆలోచన విధానం ఆ రకంగా ట్రిగర్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
గురుగారు, విశేషంగా మరి ఉగాది రోజు ఈ రాసుల వాళ్ళందరూ కూడా ఎటువంటి పరిహారాలు చేసుకుంటే కనుక వీళ్ళకి సంవత్సరం అంతా కలిసి వచ్చే వెసులుబాటు ఉంటుంది? చాలా మంచి ప్రశ్న వేశారండి. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఒక క్లారిటీ పెంచుకోవాలి. వీళ్ళకున్న సమస్య ఏమిటి? ఆర్థిక సమస్య, అప్పుల బాధలా, లేకపోతే హెల్త్ ప్రాబ్లం ఉందా, వివాహం అవ్వట్లేదా, జాబ్ రావట్లేదా, లేకపోతే వీళ్ళు చేస్తున్నటువంటి వ్యాపారం ఎంత కష్టపడి నిజాయితీగా ఉన్నా సరే వీళ్ళకి ప్రాబ్లం అవుతుందా అనేటువంటి అనేక అంశాలు ఉంటాయి. వీళ్ళు పాయింట్ పట్టుకోగలరు. ఆర్థిక సమస్య, వీళ్ళకి లగ్నం నుంచి రెండో అధిపతి ఎవరు తెలుసుకోవాలి. లేదంటే నాకు జాతకం తెలియదు, ఏమీ తెలియదు, మరి ఏం చేయాలి? కనీసం ఉగాది రోజైనా సరే ఓం సంపత్కరీ సమారూఢ సింధూర వ్రజ సేవితాయ మహామంత్రం చేసుకోవడము, గోవులకి బెల్లం తినిపించడము, అదేవిధంగా కాస్త ఉలవలు దానంగా ఇవ్వడము, గ్రాసము తినిపించడం, ఇవి కనుక చేస్తే ఆర్థిక సమస్య ఖచ్చితంగా తగ్గుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే నువ్వు ఎంత కాన్స్టెంట్గా చేస్తున్నావు, ఎంత పర్ఫెక్ట్గా చేస్తున్నావు, ఎంత నమ్మకంగా చేస్తున్నావు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇక రెండవది ఏంటంటే చాలామందికి ఏంటంటే ఉగాది నుంచి నా యొక్క జీవితం మారాలని ఉంటుంది. మీరు ఎవరికైనా కూడా ఉగాది పంచాంగంలో కూడా ఆదాయ వ్యయాలు చూసుకుంటుంటారు. ఇక్కడ నేను అనేది ఏంటంటే ఆదాయ వ్యయాలు జస్ట్ బేసిక్ థింగ్ వరకే. మిగతా అన్నీ కూడా ఏంటంటే నువ్వు ఆ రోజు నుంచి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నావు, నీ టైం నువ్వు ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నావు, నీ టైం నువ్వు ఎట్లాగా ప్లాన్ చేసుకుంటున్నావు అనే దాని మీద నీ అభివృద్ధి అనేటువంటిది ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరికి కావాల్సింది సక్సెస్. కాబట్టి లలితా సహస్రనామాల్లో ఒక అద్భుతమైన నామం ఉంది సక్సెస్ పొందడానికి. ఏమిటది అంటే ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనా భజంగికాయై నమః. ఈ నామాన్ని ఎవరైతే రెగ్యులర్గా చాంటింగ్ చేస్తారో 100/100% వీళ్ళకి సక్సెస్ వచ్చి తీరుతుంది. ఇంకా అందులో డౌట్ ఏం లేదండి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎప్పుడైనా ఒకటే ఏ నామమైనా మీరు కంటిన్యూస్గా చేస్తున్నారు లేదా, ఎంత నిష్టతో చేస్తున్నాము అని. కంటిన్యూటీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. రోజు చేయాలి, శ్రద్ధగా చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. రోజు చేయడం, శ్రద్ధగా చేయడం అనేటువంటిది మిమ్మల్ని అసలు మీరు ఊహించలేనటువంటి గొప్ప స్థితికి తీసుకెళ్తుంది మంత్రం. ఓకే, ఈ మంత్రం చేసుకోవాలి. అలా కాదు, కొంతమందికి ఏంటంటే ఉగాది మారింది కానీ మనకి ఏలినాటి శని ఉంది కదండి. ఇప్పుడు ఏలినాటి శని ఎవరెవరికి ఉంది? మేషం వారికి ఉంది, కుంభం వారికి ఉంది, అదేవిధంగా మీనం వారికి ఉంది కదా. కుంభం వారికి 1 సంవత్సరంలో అయిపోతుంది, మీనం వారికి 4 సంవత్సరాల దగ్గర పడుతుంది, మేషం వారికి ఏంటంటే ఇంకొక 6.5 సంవత్సరాల దగ్గర ఉంటుంది, 6 సంవత్సరాలు 3 నెలలు ఏమో ఉంటుంది. ఓకే, ఇక్కడ వీళ్ళకేంటి మారుతుంది కానీ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నేనేం చెప్తానంటే శని ఉన్నప్పుడు మనం భయపడాల్సిన పని లేదు. సింపుల్గా పోస్ట్పోన్ చేయకుండా ఉంటే చాలు. పనులు పోస్ట్పోన్ చేయకుండా, బద్దకించకుండా, కొంచెం ఎక్సర్సైజ్లు, వాకింగ్స్, శ్రమ పడేటువంటి దీంట్లో మనం ఉంటే, మనం స్వయంగా శ్రమ పడ్డప్పుడు శని భగవానుడు పని కట్టుకొని మనకు శ్రమనేమి ఇవ్వడు. సో అప్పుడు ఏమవుతుంది, ఉగాది నుంచి ఆటోమేటిక్గా మనకి సెట్ అయిపోతుంది ఒకటి. ఇంకోటి ఏంటంటే ఓం అనాకలిత సాదృశ్య చుబకశ్రీ విరాజితాయ నమః. శని ప్రభావాన్ని పూర్తిగా తగ్గిస్తుంది. అట్లా ఇక హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, ఉగాది నుంచి అయినా తగ్గాలని కోరుకుంటూ ఉంటారు. 2 విషయాలు చెప్తాను ఇక్కడ. ఎప్పుడైనా అశ్విని నక్షత్రం వచ్చిన రోజు కనుక ఆ రోజు మీరు మెడిసిన్ మార్చి అక్కడి నుంచి కాన్స్టెంట్గా మీరు కనుక ట్రై చేస్తే అశ్విని నక్షత్రానికి ఉండేటువంటి ప్రత్యేకత ఏమిటంటే మీకు సరైన మెడిసిన్ పడేలా చేస్తుంది. మీ మైండ్ మీకు తెలియకుండానే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఆ డాక్టర్కి వెళ్తారు. ఆ డాక్టర్ గారికి మీకు ఏ మెడిసిన్ ఇస్తే బాగుంటుందో స్ఫురణ కలుగుతుంది. ఆ మెడిసిన్ ఇస్తే తగ్గిపోతుంది. కొంతమంది చూడండి, అబ్బాయి ఎన్నో సంవత్సరాల నుంచి వాడుతున్నానండి, మారిన వెంటనే తగ్గిపోయింది అంటాడు. అదంతే దాని సమయం యొక్క ప్రభావం. అలాగే మంత్రం ఏమిటి అంటే ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారణి అగ్రగణ్యా అచింత్య రూపా కలికల్మశనాశిని. అయితే ఎప్పుడైనా సరే ఏ నామం అమ్మవారి నామాన్ని ఏది చేసినా దానికంటే ముందు కొంచెం సేపు శివనామ స్మరణ చేసుకోవాలి. నమశివాయ పంచాక్షరి చేసుకోవాలి. పంచాక్షరి చేసి అమ్మవారి నామం చేస్తే అద్భుతంగా పనిచేస్తుంది. అది ఇక ఉగాదిలో ఇక్కడ నేను చెప్పేది ఒకటే, ఉగాది పచ్చళ్ళలోనే మనకి చాలా విషయాలు ఉంటాయి. అంటే తీపి, వగరు, రుచేదాన్ని ఉంటాయి. దాని అర్థం ఏమిటి? అరే బాబు నీ లైఫ్లో అన్నీ ఉంటాయి అని సింబాలిక్గా చెప్పడం. ఇక్కడ ఏంటంటేనంటే సమస్యలు అందరికీ ఉంటాయి. కొంతమంది ఎంజాయ్ చేస్తారు అదే సమస్యను పట్టుకుని, కొంతమంది బాధపడుతూ ఉంటారు. నువ్వు సమస్యని నువ్వు ఎంత ఎంజాయ్ చేస్తూ ఉన్నావు, నువ్వు బాధపడితే సమస్య తీరదు. ఒకటే నేను చాలామంది నా క్లయింట్స్ కాల్ చేసిన ఒకటే చెప్తా, ఏమంటే చాలా బాధగా ఉందని అంటే నేను ఒకటే చెప్తాను, ఏమమ్మా టెన్షన్ పడిపోతున్నాను సార్ నాకు ఈ టెన్షన్ వల్ల అంటే నేను ఒకటే చెప్తాను, అమ్మ ఇంకో 10 మంది కూర్చొని టెన్షన్ పడితే పోతుందా మీ సమస్య? 100 మంది కూర్చొని టెన్షన్ పెడదాం, పోతుగా. ఎప్పుడు పోతుంది? ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలని మీరు ఒక ప్రణాళిక వేసుకొని తత్సంబంధంగా మీరు తీసుకునే నిర్ణయాలు, మీరు చేసే ప్రయత్నం వల్ల సమస్య పోతుంది. కారు ఆగిపోయిందండి, వెళ్తూ ఆగిపోయిందని బాధపడితే అది కదలదు. మనం దిగి ఆ పక్కన మెకానిక్ ఎవరు ఉన్నారేంటి చూసుకొని వెళ్ళి తెచ్చుకుంటే స్టార్ట్ చేస్తాడు.
అట్లాగే సమస్యకి పరిష్కారం వైపు వెళ్ళాలి కానీ బాధపడుతూ ఉంటే కాదు అనేది అర్థం చేసుకోగలగాలి. ఓవరాల్గా ఈ నెల వీళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.